మాట వినండ్రా అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? వినలేదు. యాకోబు గారు చనిపోతున్న టైంలో ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? యాకోబు గారు చనిపోతున్న టైంలో నాకు మంచి అన్నం పెట్టండిరా, నాకు ఏదైనా కావాల్సింది తినరా, నాకు ఏదైనా చెయ్యండి, ఇది ఏం అడగట్లేదండి, మాట వినండ్రా అంటున్నాడు. చనిపోయే టైంలో మాట వినండ్రా అంటున్నారంటే ఈ కొడుకులు మాట వినరా, వినరు. వీళ్ళకి స్వనిర్ణయాలు ఎక్కువ. మాట వినండి నన్ను బతుకులాడుకుంటున్నాడు, మాట వినండ్రా, నా చెబుతున్న మాట ఏదో కాస్త చెవిని పెట్టండ్రా, మీరు మాట వినండి, ఇలాగే ఉంటే ఎగిరిపోతారా అని చెప్తున్నారు. మాట వినండి, మాట వినండి అంటే ఈరోజు అడుగుతున్నాను, యాకోబు చనిపోతున్నప్పుడు ఎంత బాధపడ్డాడో ఈరోజు బిడ్డల కన్నా సగానికి సగం తల్లిదండ్రుల యొక్క అతిపెద్ద బాధ అని చెప్పండి. మాట వినండ్రా, మాట వినమ్మా వింటున్నారా? మాట వినమ్మా అంటే ఏమంటున్నారు? నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తాను, నువ్వెవరు నన్ను అడగడానికి? నాకు 20 సంవత్సరాలు దాటాయి, నేను స్టడీస్ పీజీ అయిపోయింది, నా ప్రేమ కట్టురాకు. మాట వినండ్రా అంటున్నాడంటే ఈరోజు పిల్లలు ఎలా మాట వినడం లేదో ఆ రోజు కూడా వాళ్ళ మాట వినడం లేదట. కూడి వచ్చి ఆలకించుడి, నీ తండ్రి అయినా ఇశ్రాయేలు మాట వినుడి. ఎందుకంటే మేము లైన్గా చెప్తున్నాం, ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ఒరే నడి వయసులో ఉన్నావు, ఒరే నువ్వు మొత్తం మీ అందరు చెప్తాను, ఒక్కొక్కడు ఏ పనులు చేసాడో మీ అందరి సంగతులు చెప్తాను అన్నాడట. చనిపోయేటప్పుడు ఏ తండ్రి అయినా ఏం ఇవ్వాలండి? ఇదిగో ఈ గది నువ్వు తీసుకోరా, ఈ చిన్న గది నువ్వు తీసుకోరా, ఒరే ఆ ఎకరం నువ్వు తీసుకోరా, ఇదిగో పెద్దోడా నువ్వు పైన ఉండరా, చిన్నోడు నువ్వు పైన ఉండరా, ఇది చెప్పాలి. కానీ యాకోబు ఏం చెప్తున్నాడు తెలుసా? రే భూములు తీసుకుంటా అని చెప్పను, ఎకరాలు తీసుకుంటారా అని చెప్పను, ఆస్తులు తీసుకుంటారా అని చెప్పను, నేనేం చెప్తాను చెప్పనా? విలువలకు కట్టుబడి బతకనరా అని చెప్తున్నాడు. జీవితంలో మనల్ని కాపాడే ఎకరాలు కాదురా, జీవితంలో మనల్ని కాపాడేది సంపాదించే డబ్బు కాదురా, అకౌంట్స్లో ఉన్న డబ్బు కాదురా, లగ్జరీ లైఫ్ కాదురా. మిమ్మల్ని కాపాడేది ఏంటో తెలుసా? మీరు చేసే పనులను బట్టే మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడురా. మీరు ఎలాగే ఉంటే ఈ దేశాన్ని రాసించిన అదే దేశంలో తొక్కు పడేస్తాడురా దేవుడు. ఏమనుకుంటున్నారని చెప్తున్నారు. అనుభవంతో చెప్తున్నాను. మీ వయసులో ఉన్నప్పుడు కూడా యాకోబునైనా నేను, మీ వయసులో ఉన్నప్పుడు కూడా యాకోబునైనా నేను ఏం చేసింది తెలుసా? ఇలాగే తిరిగాను. నాన్నకి అబద్ధం చెప్పాను, అన్నయ్యకి అబద్ధం చెప్పాను, లవ్వులు అన్నాను, అవ్వన్నాను, ఇవ్వన్నాను, తిరిగాను. సగ జీవితం మొట్టికాయలు తిని మారితే కానీ, దేన్ని బట్టి బతికితే జీవితం అర్థవంతంగా ఉంటుందో సగ జీవితం అయితే కానీ నాకు అర్థం కాలేదు. నాలాంటి గాయాలు, నాలాంటి ఇబ్బందులు, నాలాంటి సమస్యలు మీకు తెలియకూడదు, రాకూడదు. రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే మీకు ఎవడ చెప్తాడు రా? వయసు మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వయసు మనల్ని ఏం చెప్పాలి చెప్పనా? వయసులో ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి. మంచి ఏంటో చెప్పాలి, చెడు ఏంటో చెప్పాలి. చెడు పనులు చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పాలి, మంచి పనులు చేస్తే దాని మేలు ఎలా ఉంటుందో చెప్పాలి. చెబుతున్నారా? మీరు మురిసిపోతున్నారు ఈ మధ్య, మీరు పెంచిన పిల్లలు అయిపోతున్నారు, మీరు డ్యాన్సులు వేసేస్తున్నారు పెళ్ళిళ్ళలో. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళలో సిగ్గు లేకుండా తల మెరిసిపోయిన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మీకే బుద్ధి లేకపోతే ఇంకా వాళ్ళకేం చెప్తారు? మీకే తలకాయకే తినం లేకపోతే ఇక పిల్లకాయలకేం చెప్తారు? తండ్రి తాగేసి వచ్చి కొడుకుతో తాక్రా అంటే ఆగుతాడా? ముందు నువ్వు తాక్కు అని చెప్తాడు. తల్లి పనికి మాలేసాలన్నీ వేసి తప్పమ్మా నువ్వు లవ్వులు కాట చేయకమ్మంటే ఆగుతుందా? ఏం చెప్తాను నడుతున్నారు? వయసు మళ్ళీ నడుతున్నారు. మీ వయసు ఏది? మీ వయసు ఎక్కడ పెడుతున్నారు? మీ వయసు అంతా ఏం చేస్తున్నారు? ఒక పద్ధతి నడుతున్నారు. పద్ధతిగా ఇది మేలు ఇది కీడు అని చెప్పి ఈరోజు పెద్దరికాలు ఏవండి? పైపచ్చిగా దరిద్రపు కితాబులు ఏంటి చెప్పనా? వయసులో ఉన్నారు కదండి అలా ఉంటారులేండి అన్నారంట. వయసులో ఉన్నారు కానీ నువ్వు ఎలాంటి ఎంకరేజ్మెంట్లు ఇస్తేనే అడుగుతున్నాను. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆగుతారా వాళ్ళు? ఎంత సిగ్గులేని ఉన్నారంటే ఈ మధ్యకాలంలో ఒక లగ్జరీ యాటిట్యూడ్ వచ్చింది. ఒక లగ్జరీ యాటిట్యూడ్. ఆ లగ్జరీ యాటిట్యూడ్ అంటే బాగా చదువుకునే కొలితే సంస్కారం పెరగాలండి. చదువుకునే కొలిది ఏం పోతుంది? సంస్కారం పోతుంది. చదువుకునే కొలిది సంస్కారం కోల్పోతున్నారు. పెద్దలు అనేవారు చదువు లేనోడు ఎంత పశువని. ఇప్పుడు ఈ మాట అంటే పడిపోతున్నారు మన మీద. చదువుకునే కొలిది సంస్కారం పెరగాలి. ఏది ఏం చేశాడు తెలుసా? తండ్రి అట్ట నైస్గా వస్తూ జాబ్ నుంచి వస్తున్నప్పుడు ఒక బ్రాండ్ బాటిల్ తెచ్చాడట. బ్రాండ్. కొడుకు లోపలికి వెళ్ళి ఐస్ ముక్కలు పట్టుకుని గ్లాస్ పట్టుకుని వచ్చాడట. తండ్రి కాయ తెచ్చాడట. కొడుకు గ్లాస్ తెచ్చాడట. సిగ్గు లేకుండా అమ్మ ఆమ్లెట్ వేసి వచ్చిందట. నడుతుంది. ఇదే ఫ్యామిలీరా? మీ నాన్న కాయ తేవడం ఏంటి, నువ్వు గ్లాస్ తేవడం ఏంటి, మీ అమ్మ ఆమ్లెట్ వేసుకురావడం ఇదే ఫ్యామిలీ? ఫ్రెండ్లీ ఫ్యామిలీరా అన్నారంట. ఫ్రెండ్లీ ఫ్యామిలీ కాదు, రోత ఫ్యామిలీ.
మీరు చెప్పాల్సిన పని, తాగితే పోతారా, మీ వయసు దాటొచ్చాం. తిరిగితే ఏడు చచ్చిపోతారా, మీ వయసు దాటొచ్చాం. పిల్లలు ఉన్నారా, భార్యలు ఉండాలరా, కుటుంబాలు ఉండాలరా, పిల్లలు ఉండాలరా, బాధ్యతలు ఉండాలరా అని చెప్పండి. ఏ ముచ్చట్లు చెప్తున్నారు తెలుసా? చావు కాళ్ళు కాటికి చేస్తున్న ముచ్చట్లేడు చెప్పనా, మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలాగ ఉండేవాళ్ళం అన్నారంట. చెప్పేలాంటివే. ముసళ్ళు రేపో మాపో చచ్చిపోయే టైంలో భయం లేని ముసళ్ళు ఏం చెప్తున్నా చెప్పనా, మీ తాతకి నీ వయసులో ఉన్నప్పుడు ఇలాగే 5 ఉండేవారు అందంట. ఆ 5లో ఒకరు, 5లో ఒకరు, ఆ 5లో ఒకరు, ఇలాంటివే చెప్పు. మా తాత మినిమం 5 మెయింటైన్ చేయడం అంటాడు. ఏమనుకుంటాడండి? మా తాత రికార్డు బదలు కొట్టాలనుకుంటే తీసుకొని లోపల వేస్తారండి. ఇలాంటివి చెప్పొచ్చా? ఏం మీ వయసులో అడుగుతున్నాను, ఏది వయసేది? కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఏం చెప్తారు చెప్పినా, ఏటరా తింటలేదు, అది మీ వయసులో మేము ఎలా తినేవాళ్ళు తెలుసా, 2 కంచాలు నడుతున్నాను. నీ బిడ్డకి ఏమి నేర్పిస్తున్నావు? బాగా తినని చెప్తున్నావు, బాగా తిరగని చెప్తున్నావు. 2 కంచాలు తినేసామంటే నడుతున్నా. పని పాట లేనోడు 2 కంచాలు తింటే ఏం పెరుగుద్ది? ఉదరం వాతాహే, ఏం పెరుగుద్ది ఆడికి? ఆడి పట్ట పెరిగితే ఆడి పనులు ఆడు చేసుకోలేడు, నడుతున్నాడు. ఆడి పని ఆడి చేసుకోలేడు, వాడు బద్ధకస్తుడు అవుతాడు. నువ్వు తిండి నడుతున్నాడు, తిండి ఎప్పుడు తినాలి? ఏం చెప్పాలి? నువ్వు ఎంత కష్టపడ్డావు అంత తిను, పని చేస్తేనే తిను. ఇవి చెబుతున్నారా? మీ వయసు ఉన్నప్పుడు 2 కంచాలు తినేవాళ్ళం, మీ వయసు ఉన్నప్పుడు మేము ఎలా చేసేవాళ్ళం, మీ వయసు ఉన్నప్పుడు 5లో తిరిగామంటే ఇలాంటి చెత్త ముచ్చట్లు ఏమి యాకోబు చెప్పలేదు. చచ్చిపోయే ముందు ఏమంటున్నాడంటే, రే జాగ్రత్త, చచ్చిపోయే ముందు పట్టుకుపోయేది ఏదన్నా ఉందంటే ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు, బిల్డింగ్లు కాదు, వస్తువులు కాదు, ఏవే కాదు. చచ్చే ముందు మనం డిసైడ్ చేసేటో తెలుసా? వయసులో చేసిన పనులే మన లైఫ్ని డిసైడ్ చేస్తారు అని చెప్పాడు. వయసులో మనం చేసిన పనులే రేపు మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. దేవుని ఎదుటైనను, మానవుల ఎదుటైనను, దేవుని నీతి ఎదుటైనను, దేవుని న్యాయపీఠం ఎదుటైనను, లోకము న్యాయపీఠం ఎదుటైనను మనం చేసిన పనులేరా మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఏం చెప్తున్నాడు? కింది కట్టినాడు చూడండి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. రూబేను నా పెద్ద కుమారుడివి, నువ్వు పెద్దోడివి, ఇంటికి నా ఇంటికి పెద్దోడివి, నా పెద్ద కుమారుడివి, నా పెద్ద కుమారుడివి, నా శక్తి, నా బలము, నా ప్రథమ ఫలము, నా ఔన్నత్యము, నా బలాతిశయం. లేక లేక పుట్టావు మీ అమ్మకి. మీ అమ్మ ఎవరు? రూబేన్ వాళ్ళ అమ్మ ఎవరు? పొల్లమ్మ కాదు, చెప్పండి. లేమ్మా. లేమ్మ ఎలాంటి టైంలో బెటర్గా అన్నదండి? ఎలాంటి టైంలో? ఇలా చెప్పుకుంటాడేమో ఒకవేళ ఎవరిని ఇస్తే, ఇలా అరే మీ అమ్మ ఎలాంటి టైంలో బిడ్డని కన్నది తెలుసా? నేను మీ అమ్మని సరిగ్గా పట్టించుకోకుండా మీ పిన్నం వెనకాల నేను తిరుగుతున్నప్పుడు, మీ అమ్మని నేను సరిగ్గా పట్టించుకోకుండా మీ చిన్నం వెనకాల నేను తిరుగుతున్నప్పుడు, నా ప్రేమ దొరకలేని టైంలో దేవుని ప్రేమ దొరికిందని చెప్పి నువ్వు పుట్టిన వెంటనే మురిసిపోయి పెట్టుకున్న పేరురా నీ పేరు రూబేను. రూబేన్ అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా? నేను తనను చూడలేనప్పుడు, ఎవరో తనను పట్టించుకోలేనప్పుడు చూసే దేవుడు ఉన్నాడని, ఆ చూసే దేవుడు ఉన్నాడని అర్థం వచ్చే పేరెట్టిందిరా నీకు. నీ పేరు అర్థం ఏంటి తెలుసా? చూసే దేవుడు అని. చూస్తున్నాడు నా దేవుడు. నా భర్త నా వైపు చూడకపోయినా, నా అత్తమామలు నా వైపు చూడకపోయినా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, నా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. నా మగబిడ్డ పుట్టిన తర్వాత నా భర్త నా వైపు కూడా చూస్తాడని ముచ్చటపై పెట్టుకుందరా. లేక లేక ప్రార్థనలు పుట్టిన కొడుకు నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకు నేను చెప్పాను లేదా కానీ ఊరు వాడ చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఏమని చెప్పుకున్నానంటే, నా శక్తి అండి, నా బలం అండి, నా ఔన్నత్య అతిశయం అండి, నా బలాతిశయం అండి, నా ప్రథమ ఫలం అండి. ముచ్చట పడిపోయాను నేను. పిల్లలు పుట్టినట్టు ఎంత మురిసిపోతారండి తల్లిదండ్రులు. నా ముక్కేనండి, నా కలరేనండి, మా బిడ్డేనండి, నాలాగే ఉంటాడండి, నాకు మగబిడ్డ పుట్టాడండి, లేదా నాకు ఆడపిల్ల పుట్టిందండి, నా బిడ్డలండి మాలాగుంటారని ఎన్ని గొప్పలు చెప్పుకుంటారండి వాళ్ళు. పుట్టిన వెంటనే ఎన్ని బొమ్మలు తెస్తారు, నువ్వు పుట్టిన వెంటనే ఆ ఉయ్యాలు ఎన్ని సిద్ధం చేస్తారు, నువ్వు పుట్టిన వెంటనే అప్పో చొప్పో చేసి నీ కొరకు ఎన్ని సిద్ధపరుస్తారు, నువ్వు పుట్టినప్పుడు ఎంత ముచ్చటపడిపోతారు. యాకోబు కూడా మురిసిపోయాడు. కొడుకు పుట్టాడు. నా బలంలోంచి పుట్టిన మొదటి కొడుకు అండి. మీ తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులైనా అదే చెప్పుకుంటారు, మాకు బాబు పుట్టాడండి, మాకు అమ్మాయి పుట్టిందండి, గొప్పగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళ కళలను ఏం చేస్తాం తెలుసా? కామ తురతకు రాచేస్తున్నాం. కామ తురతకు. రూబేన్ ఏం చేస్తాడు? ఇన్ని కలల కంటే ఏం చేశాడు? ఏది చేయకూడదు అదే చేశాడు.
మీ తల్లిదండ్రుల కలలు కంటుంటే ఏం చేస్తున్నారు? ఏం చెప్పుకుంటారు చెప్పనా? ఊర్లో ఏం చెప్పుకుంటారు చెప్పనా? మా అబ్బాయి టౌన్కి వెళ్ళి చదువుకుంటున్నాడని చెప్తాడు. నువ్వు చేసి ఎరగదీసే పనులేట అక్కడికి వెళ్ళి రిలీజ్ సినిమాకి పోతున్నావు. మా అబ్బాయి హాస్టల్ నుండి చదువుతున్నాడని చెప్తున్నావు. నువ్వు చేసే పని ఏంటి? హాస్టల్ రూమ్లో ఎత్తేస్తున్నావు నువ్వు. మా అమ్మాయి పలానా దిక్కు నుండి చదువుకుంటుందంటే నువ్వు చేసే పని ఏంటి? ప్రేమలు, దోమలు, షికార్లు, పార్కులు, సినిమాలు, షికార్లు. నీ గురించి ఇంత గొప్ప చెప్పుకుంటే మా బిడ్డ అండి, మా అమ్మాయి అండి, మా బాబు అండి, ఇదండి అని నీ ఫోటోలు చూపించి, నీ రంగును చూపించి, మా ముచ్చట్లు ఇవ్వండి అని నీ గురించి గొప్పగా చెప్పుకుంటే నువ్వు ఇలాంటి కుంపట్లు తెచ్చి ఒక రోజు వాళ్ళ నెత్తి మీద పెడితే నేను మళ్ళీ చెప్తున్నాను, బతుకుండగానే వాళ్ళని చంపేస్తావు. యాకోబు కొడుకులు చేసిన పనికి బతుకుండగానే చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసాడు. బతుకుండగానే తన జీవితాన్ని నిలువెల్లా ముంచేసే ఆ పెద్ద కొడుకు చేసే పనులు వచ్చేసాయి. అందుకే అంటున్నాడు, బాధపడుతున్నాడు, రూబేను నువ్వు నా పెద్ద కుమారుడివి, నా శక్తివి, నా బలము, నా ప్రథమ ఫలము, ఔన్నత్య అతిశయం. కానీ నువ్వేం చేసావురా? నీళ్ళ వలె జారిపోయావు, అతిశయం పొందవు. ఎందుకంటే నీళ్ళులా జారిపోయి గొప్ప పొందాల్సిన నీవు మంచాలు ఎక్కడం ఏంట్రా? వరుసలు మరిసిపోవడం ఏంట్రా? వావి వరుసలు పోవడం ఏంట్రా? ఒక పద్ధతి లేదురా. అమ్మ, పిన్ని, వదిన, చెల్లి, అక్క వరుసలు కూడా లేవురా. నువ్వు ఎక్కింది నువ్వు వావి వరుసలు మర్చిపోయావేంట్రా అని అడుగుతున్నాను. ఈరోజు ఈ జనరేషన్ ఏంటి చెప్పండి? వావి వరుసలు ఉన్నాయా? పెద్ద చిన్న తేడా ఉందా? సంసారం లేని వాళ్ళని తేడా ఉందా? పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాలంలో తేడా ఉందా? ఆ పనికి మనల్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తుంది ఆ టీవీలో? ఆ ఇంటర్వ్యూ ఏడు చెప్పినా, మనకన్నా వయసులో పెద్దోడి కన్నా మనకన్నా వయసులో చిన్నోడు ఉంటేనే మజా ఉంటుంది అన్నదట. సిగ్గులేని ఇంటర్వ్యూలు అండి ఇప్పుడు అన్నీ.